అరటి తొక్క లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని తొలగించి అభివృద్ధి చేసే కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన పవన్, అధికారంలోకి రాగానే కేంద్రం సహకారంతో రాష్ట్ర అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అవినీతి కోటల్ని బద్దలు కట్టబోతుందని అన్నారు. మద్దతుదారులు చెప్తున్నా, మీరు ఎలా ఉందంటే జగన్ పరిస్థితి, మీకు అభివృద్ధి చేస్తాను ఎలాంటి అభివృద్ధి అంటే, అరే దున్నపోతు చూడుకొచ్చింది, ఈనింది దున్నపోతు ఈనింది, ఆ వర్షం పట్టుకుని రూపాయలు చెప్తాను. అలా నువ్వు అభివృద్ధి ఏం చేస్తున్నావు అంటే, కొబ్బరి చెట్టు ఎక్కిన ఏం అడుగుతాం, దొంగతనాలు చేసేవాడు ఏం చేస్తావు, కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కోయబోతున్నాడు ఏం చేస్తున్నావు, కొబ్బరి చెట్టు ఎక్కంటే దూడ గడ్డి కోసం ఉన్నా. అలాగే మరి వైఎస్ జగన్ కూర్చోండి ఎందుకంటే నేను అందరూ అభివృద్ధి చూస్తున్నానండి, అభివృద్ధి చేయట్లా, మన ఆస్తుల నుంచి దొంగతనం చేస్తున్నాడు. ఒక్కొక్క కొబ్బరిగా ఒకటి సుబ్బారెడ్డికి, ఒకటేమో మిథున్ రెడ్డికి, ఇంకోటేమో కిరణ్ కుమార్కి, అక్కడ ఉన్న కరుణాకర్ రెడ్డికి, ఇక్కడున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వాళ్ళు విసురుకుంటా ఉన్నారు. కాదు, ఇది మారాలి. మన ఆస్తులు దోచేస్తున్నారు. మన సరిహద్దు రాళ్ళ మీద జగన్ ముఖం ఎందుకు వేసుకోవాలి? మహాత్మా గాంధీ గారు పరిపాలించారు. అంబేద్కర్ గారు లాంటి రాజ్యాంగ నిర్మాత, మనకి బలమైన రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తి, ఆయన ఎప్పుడు చెప్పలేదు ఇది. రేపొద్దున మామూలు భూములకే దిక్కు లేదంటే ఇంకా పట్టా భూములకి ఏం దిక్కుంటుంది, ఎస్ఐన్ భూములకి ఏం దిక్కుంటుంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. ఎవరికి ఏ భూములు కావాలో, మీరు కష్టపడ్డ భూములు, మీ తాతల నుంచి వచ్చిన భూములు వాళ్ళు రాసేసుకొని వెళ్ళిపోతారు. అవి వెళ్ళి నానక్రమగూడలోని హైదరాబాద్ నానక్రమగూడ సర్వర్లు పెట్టుకుంటారు. జాగ్రత్త. అందుకని ఇది మటుకు మీరు చాలా చాలా ఆలోచించి కొట్టేయండి. ఇతను దుష్ట పరిపాలన, మీకు అభివృద్ధి ఉండదు. ఇక్కడ అభివృద్ధి మీరు చూడండి, మనకి మద్యపాన నిషేధాన్ని ఇస్తానని చెప్పిన వ్యక్తి ఎక్కడ 60 రూపాయలు, ఎక్కడ 200 రూపాయలు, ఇది ఎక్కడ 41 కేట్ల 40,000 కోట్ల పైగా డబ్బులు దోచేశారు. ఇక్కడ మన పురుషోత్తం పట్టడానికి ఏమో డబ్బులు లేవు, డ్రైనేజ్ కట్టాలంటే ఇయ్యాలంటే డబ్బులు రావు, రోడ్లు కనెక్ట్ చేయాలంటే డబ్బులు లేవు. మరి ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులంతా? ఈ డబ్బులంతా మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాయి, జగన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాయి, వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్తున్నాయి. ఒక్కరు కాదు, ఇలా దోచేసుకుంటే వెళ్తే మన పనులు ఏమవుతాయి? మనకి ఈ రోజుకి మనం కూర్చోబెట్టి పోలవరం కట్ చేసి 70% పోలవరం ఈరోజు నాశనం అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, చిన్నపాటి ప్రాజెక్టులు పోలవరం కంటే ముందుగా చంద్రబాబు గారికి నేను చెప్పదలుచుకున్నా. మినీ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 5 కోట్లు, 2 కోట్లు, 10 కోట్లు పంప్ హౌస్లని కనీసం గ్రీజింగ్లకు పెట్టే పరిస్థితి లేదు. అవన్నీ ముందుగా అవి తీసుకొస్తాం. పోలవరం కట్టడానికంటే ముందు కూడా మనకి పురుషోత్తం పట్టణం అవ్వాలి, చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవ్వాలి. ఏమో బాధ్యత తీసుకుంటా. నేను ఈరోజు ఓట్లు వచ్చి నేను వెళ్ళిపోను. నేను ఇక్కడే తిరుగుతా, ప్రతి గ్రామానికి వస్తాను, మన వెలుతుర్తికి వస్తా, కూర్చొని మాట్లాడతా. అన్ని గ్రామాలకు వచ్చి, మన 54 పంచాయతీలకు వచ్చి వర్మగారి సహకారం తీసుకొని మనందరి సమస్యలకి పరిష్కారం కృషి చేస్తాం. పని చేయలేకపోయానని చెప్తా, ఇందువల్ల పని చేయలేకపోతున్నా, ఫలానా సమయంలో చేస్తానని చెప్తా. నాకు డబ్బులు అవసరం లేదు, నాకు మీకు సేవ చేయడమే. చంద్రబాబు గారు జైల్లో ఉంటే నాకు ఒకటే అనిపించింది, మీ మనోభావాలు మీరు ఎంత వేదనతో ఉన్నారని నాకు అర్థమైంది. ఆ వేదన మీరు నాతో పంచుకోకపోయినా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎంత లోతుగా ఉన్నారు, ఎంత ఇబ్బందిగా ఉన్నారో అర్థమై నేనే ఆయనకి వెళ్ళి మద్దతు తెలపడం జరిగింది. అందరూ భయపడుతున్న రోజుల్లో నేను వెళ్ళి ఒకటే అనిపించింది, 4 దశాబ్దాలు పార్టీ నడిపిన వ్యక్తి వర్మ గారు ఇలాంటి బలమైన నాయకులు ఉన్న పార్టీ, 4 దశాబ్దాలుగా బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ, తెలుగు మహిళలు ఉన్న పార్టీ, రాష్ట్రానికి సేవలు చేసిన పార్టీ. ప్రతి పార్టీ పాలనలో తప్పులు కొన్ని ఉంటాయి, విభేదాలు ఉంటాయి, అవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించుకోవాలి. కానీ చంద్రబాబు గారు లాంటి నాయకుడిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి 53 రోజులు పెట్టారు. పెట్టినోడు ఎవడు? 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. For more videos like this, subscribe Big TV channel.